సో మీ ఫోటోని అయితే కలర్ఫుల్గా ఎడిట్ చేయడానికి అయితే లైట్ రూమ్ అప్లికేషన్ కావాలి. సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. సో లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. సో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, మీరైతే అలౌ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు పైన ఫొటోస్ అండ్ డివైస్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫొటోస్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ గ్యాలరీ మొత్తం ఓపెన్ అవుద్ది. అయితే మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ చేయాలనుకున్న ఫోటో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే లైట్ రూమ్ అప్లికేషన్లో అయితే ఓపెన్ అవుద్ది మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో. ఇక్కడ ముందుగా మనం ఏ ఫోటోకైనా సరే లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఎక్స్పోజర్ ఎక్కువ, అంటే లైటింగ్ ఎక్కువ ఉన్నట్లయితే తగ్గించుకోవాలి, ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే పెంచుకోవాలి. సో ఈ విధంగా మనం లైటింగ్ని సెట్ చేసుకోవాలి. అయితే దీనికోసం నేను సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత లైట్ పైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ అనేది లైట్గా కొంచెం తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో లైట్గా అయితే దీన్ని మనం డిక్రీజ్ అయితే చేద్దాము. సో కొంచెం అయితే తగ్గిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా లైట్గా తగ్గించాను. సో తగ్గిస్తే మనకి ఈ విధంగా అయితే కనబడింది. అయితే దీనికి మనం కొంచెం కాంట్రాస్ట్ ఉంది కదా, సో కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేద్దాము. కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుద్దంటే మొత్తం వైట్ బ్లాక్స్ ఇవి మొత్తం ఒక బ్యాలెన్స్డ్గా అయితే ఉంటాయి. ఇక హైలైట్స్ అనేవి తగ్గించుకుందాము. సో హైలైట్స్ అనేవి తగ్గించుకుంటే కొంచెం డార్క్గా మారి మనకి ఒక డెప్త్ అయితే వస్తుంది. అలాగే షాడోస్ కూడా తగ్గించుకుందాము. సో షాడోస్ని కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఇక వైట్స్ అనేవి లైట్గా అయితే పెంచుతాను. బ్లాక్స్ ఉన్నాయి కదా, సో బ్లాక్స్ కూడా నేను లైట్గా అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనం ఫోటో ఎడిట్ చేయకముందు అయితే ఎలా ఉండేది, ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. సో పెద్ద చేంజెస్ ఏమీ లేవు, జస్ట్ లైట్ కదా మనం అడ్జస్ట్ చేసాము. సరే, ఇప్పుడు మనం కలర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిక్స్ అని ఉంటుంది. సో మిక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ శాచురేషన్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేస్తాను నేనైతే. మీరైతే వైట్గా కావాలనుకుంటే శాచురేషన్ అనేది తగ్గించుకుంటే మీకు మోర్ వైట్ అయితే వస్తుంది. ఇక్కడ ల్యూమినెన్స్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత మీ బాడీలో కొంచెం బ్రైట్నెస్ అనేది గమనించవచ్చు. నేను శాచురేషన్ అనేది తగ్గిస్తున్నాను. సో ఇంకా మీరు వైట్నెస్ అనేది గమనించవచ్చు. అండ్ అలాగే ఇది అయిపోయిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మాస్కింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ రౌండ్ సింబల్ పైన క్లిక్ చేసి ప్లస్ పైన ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో పైన అయితే లైట్గా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి ఆ సర్కిల్ని తీసుకెళ్ళి ఫేస్ మీద అయితే పెట్టాను. పెట్టిన తర్వాత లైట్ పైన క్లిక్ చేస్తాను. సో ఇది ఎందుకు అంటే మనకి ఫేస్ని అయితే ఇంకా మనం పర్టికులర్ ఫేస్ని అయితే వైట్గా అయితే చేయవచ్చు. సో ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఎక్స్పోజర్ కనుక పెంచినట్లయితే ఫేస్ అనేది లైట్గా ఉంటుంది. ఫేస్ మొత్తానికి అయితే పెట్టకండి, సర్కిల్ చిన్నదైతే వదిలేసేయండి, అప్పుడే మనకి డెప్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ని అయితే పెంచాను. సో చూడవచ్చు మీరు ఫేస్ మీద కొంచెం వైట్ గ్లోయింగ్ అనేది ఏర్పడింది. సో తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆటోమేటిక్గా మన కలర్ టీత్ వైట్స్గా, అదే మన పళ్ళని వైట్గా చేసుకోవడం, అలాగే స్కైని మార్చుకోవడం, ఇవన్నీ చూద్దాము. సో దానికోసం ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయగానే మన ఫోటో అయితే ఆటోమేటిక్గా ఏ అనేది ఎన్లాస్ చేస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ స్కై పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇది చూడండి డిటెక్టింగ్ స్కై అని చూపిస్తుంది. అయితే ఇది మన ఫోటోలో స్కై అనేది ఎక్కడుందో చూపిస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన స్కైని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్లూ క్లిక్ చేయగానే స్కై అనేది బ్లూగా మారింది. అలాగే డార్క్ క్లిక్ చేయగానే డార్క్గా, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చింది మీ ఫోటోకి ఏ సెట్ అవుతుందో అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ ఎంత మొదలు కావాలో స్కై కలర్ అనేది అది కూడా సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోజర్ ఉంది కదా, సో ఎక్స్పోజర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత మాస్కింగ్లోకి వెళ్ళి నేను మళ్ళీ స్కైకి చిన్న మాస్క్ వేస్తున్నాను, ఎందుకంటే మరీ బ్లూ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదు. సో రేడియల్ గ్రేడియంట్లోకి వెళ్ళి ఒక సర్కిల్ని అయితే డ్రాగ్ చేసి ఇప్పుడు లైట్లోకి వెళ్ళి దాని ఎక్స్పోజర్ని అయితే తగ్గిస్తాను. ఇలా చేయడం వల్ల కొంచెం డార్క్నెస్ ఏర్పడి స్కై కొంచెం చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. సో అలాగే దీని ఒక డూప్లికేట్ తీసుకొని రైట్ సైడ్లో కూడా యాడ్ చేస్తాను. సో రైట్ సైడ్లో కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొక 2 డూప్లికేట్స్ తీసుకొని కిందని కాళ్ళ పక్కన కూడా యాడ్ చేస్తాను. సో ఇంకొక డూప్లికేట్ తీసుకున్నాను, అలాగే దాన్ని కాళ్ళ దగ్గర యాడ్ చేస్తాను. అలాగే
మరొక డూప్లికేట్ తీసుకొని యువతల కాల్ పైన క్లిక్ చేసి యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేస్తాను. సో టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి స్కై పైన క్లిక్ చేసి మళ్ళీ వేరే స్కైని సెట్ చేసి దానికైతే చూస్తాను. సో ఇక్కడ చూడండి. అండ్ అలాగే ఇక్కడ దీనికైతే గోల్డ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. సో అది కూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి గోల్డెన్ అవర్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ స్కై అనేది గోల్డ్ కలర్లో అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే రీటచ్. సో రీటచ్ పైన క్లిక్ చేస్తే మన బాడీలోని ఐస్ని కానీ టీత్ని కానీ హెయిర్ కానీ క్లాత్స్ కానీ ఇదైతే డిటెక్ట్ చేస్తుంది. సో ఆ తర్వాత మనకు కావాల్సిన విధంగా అయితే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక 15 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. సో మీరైతే వెయిట్ చేయాలి. ఇక్కడ టీత్ అని ఉంది కదా. సో టీత్ పైన క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసినట్లయితే టీత్ వైట్గా అవ్వడం గమనించవచ్చు. అలాగే ఐస్ పైన క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసినట్లయితే ఐస్ అనేవి గ్లాసీగా రావడం మీరు గమనించవచ్చు. అలాగే స్కిన్ కూడా స్మూత్గా చేసుకోవచ్చు. స్మూత్ పైన క్లిక్ చేసి ఇలా పెంచితే స్కిన్ అనేది స్మూత్గా వస్తుంది. ఇంకా హెయిర్ పైన క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసినట్లయితే హెయిర్ కూడా డార్క్గా అయితే కనిపిస్తుంది. ఫైనల్గా క్లాత్స్ పైన క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసినట్లయితే క్లాత్స్ కూడా షైనింగ్ అయితే వస్తాయి. మొత్తం అయిపోయిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫోటో. ఇంకా చాలా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మనకు టైం లేట్, వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను చూస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత బ్లర్ పైన క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక 15 సెకండ్స్ తీసుకుంటుంది బ్యాక్ సైడ్ ఫోటోకి అయితే బ్లర్ చేయడానికి. ఎందుకంటే ఇది ఏతో వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక 10 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో చూడండి ఎడ్జెస్ అన్ని గమనించిన తర్వాత ఇక్కడ పైన బ్లర్ అమౌంట్ ఉంది కదా, దాన్ని మనం ఇంక్రీజ్ చేయడం ద్వారా బ్యాక్ సైడ్ బ్లర్ అనేది ఎంత కావాలనేది మనం చూసుకోవచ్చు. సో 50 పెడితే ఇలా ఉంది. ఫేస్ మీద కూడా లైట్గా బ్లర్ అప్లై అయింది. నేనైతే ఇంకా తగ్గిస్తున్నాను. సో ఇలా 15% అయితే పెట్టాను. సో పెట్టిన తర్వాత మనకైతే ఈ విధంగా ఉంది. అండ్ మొత్తం అయిపోయిందా టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకొని చూడండి. బిఫోర్ ఇలా ఉండేది ఫోటో, ఆఫ్టర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మీ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.